ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. అది మానవ హింసలా వెంటాడుతోంది. మనిషి ఊహలంటే భయం వెంటాడుతోంది. నేను చాలా బాధపడ్డాను. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవాలని ఈ ప్రాంతానికి వచ్చాను. నేను ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు వచ్చానో చూడండి. నా మనస్సులో చాలా బాధపడ్డాను. ఎందుకు బాధపడ్డాను? ఒక అందమైన అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయికి దూరం కావడానికి ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా కథ చూడండి. నా కథ 6 నెలల క్రితం మొదలైంది. మా స్వస్థలం కమలాపూర్. మా నాన్న ఈ ఊరికి జమీందార్. మా తల్లిదండ్రులకు నేను ఒక్కగానొక్క కొడుకుని. పగలు రాత్రి నిద్ర లేకుండా చదువుకుని చివరకు పాసయ్యాను. అప్పుడు నేను పాస్ అయ్యి మా నాన్నకి వార్త చెప్పడానికి వెళ్ళాను. కాలేజీలో డిగ్రీ పాసైన వార్త విని మా నాన్న చాలా సంతోషించారు. నా కొడుకు బహదూర్, నా కొడుకు. అవును సాహుకరే, మీ బహదూర్ కొడుకు సాహుకరా. నా కొడుకు వేరే చోట చదవడం నాకు ఇష్టం లేదు. నా కొడుకు నీలాగా ఉండకూడదు. ఇక్కడ ఏమీ లేకుండా ఇంట్లో కాలక్షేపం చేయకుండా కాలేజీలో ఇంజనీరింగ్ చేయమని నాన్న చెప్పారు. నాన్న మాటలకు శ్రద్ధ పెట్టి బెంగుళూరు బయలుదేరాను. నన్ను బెంగుళూరు పంపడానికి పెళ్లి చేయండి. భర్త ఇంటికి పంపినట్లు ఏడుస్తోంది. ఎందుకో తెలీదు. సుషికి సంతోషమో దున్హకమో తెలీదు కాని ఏడుస్తూనే ఉంది. అమ్మ, నేను వెళ్తాను. కొడుకు, నేను తిరిగి వస్తానని చెప్పు. ఎలాగూ బెంగుళూరు వచ్చి ఉండిపోయాను. ఏ మూలన మా నాన్న ఇల్లు తీసుకున్నారు. ఒక్క బస్సు కూడా అక్కడికి వెళ్ళదు.
అతను ఆ ఇంటికి వచ్చినప్పుడు మనసు సరిగా లేనప్పటికీ అది మనసు భ్రమ కావచ్చు. నా మనసులో భయం వచ్చి వింతగా చూస్తున్నాను, భయం రూపంలో చెడు ఆలోచనలు వస్తున్నాయని నాకు అనిపించేది. పొద్దున్నే లేచి రెడీగా కాలేజీకి వస్తుంటే చుట్టుపక్కల అమ్మాయిలే కనిపిస్తారు. ఓ శివానే, ఇది ఎంత సీన్! కాలేజీలో చేరిన తొలి రోజు కొత్త మొబైల్ ఆపరేట్ చేయడం కష్టమైంది. నాకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? నేనేం తప్పు చేశానో చెబుతూ ఉండండి. ఓ కర్మ! నిన్ను పనికి వెళ్ళమని ఎవరు చెప్పారు? ఎవరెన్ని చెప్పినా పనికి వెళ్తాను. నాకు అమ్మాయిలంటే చాలా ఇష్టం. నేను అమ్మాయి తండ్రితో మాట్లాడటానికి వెళ్ళాను. ఇంకో ఇంటివాడి సంగతి. నాకు ఇది ఎందుకు అవసరం అని నా మనస్సు ఆలోచించింది. మీకు ఎవరు కావాలి? నేను దిగువ సభకు వచ్చాను సార్. నాకు తాగడానికి నీళ్లు ఇవ్వగలవా? ముందుగా ఇతర హౌస్మేట్స్ వైపు చూడటం ఈ రోజు మానేయండి. ఒక పెద్దాయన నన్ను అవమానించిన రోజు. పర్వాలేదు, జాగ్రత్త. भीगी भीगी सड़कों पे मैं तेरा galmuso maparo kanu pisve baridapku mekadarshana అందమైన మరియు మనోహరమైన రూపం దేవుని బహుమతి యొక్క స్వభావం భారమనేది. అందరూ పుస్తకం చదవాలి. చదవడం వల్ల జ్ఞానోదయం కలుగుతుంది. జీవితం అనేది ఒక అక్షరం నుండి దీపంగా మారే ఉదయం. సుకుమాపరు కన్ను తీసివేయబడినప్పుడు మేకదర్శన. ఆ సాయంత్రం నేను ఆమె కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సాయంత్రం ఆమె నా దగ్గరికి నడిచి వచ్చింది మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాను.
భయంకరమైన కలను చూసిన వెంటనే నిద్రకు భంగం కలిగింది. మీ మొబైల్ ఫోన్ నేలపై పడిపోయింది. ఫోన్ లేకుండా జీవితం అంత బోరింగ్గా ఉందా? మీ వస్తువులు నాకు ఇవ్వకండి. నాకు ఈ రకమైన చిల్లర పని నచ్చదు. 10,000 రూపాయలకే మొబైల్ ఫోన్, మీరు దీన్ని చిల్లర పని అంటున్నారా? నాకు ఈ రకమైన చిల్లర పని నచ్చదు. మనం ఇద్దరం ఒకే చోట ఉండి సుఖదున్హకాలు పంచుకుంటే మన మనసు తృప్తి చెందుంది. నువ్వు అనుకున్న విధంగా అది జరగదు. మాటలతో ముఖం మీద కొట్టినట్లు ఉంది.
More about gel coat. When the fourth round would నాకు చాలా బోర్ కొడుతోంది. మన అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. హలో, హలో, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? నెట్వర్క్ కింగ్ కస్టమర్ కేర్ నుండి కాల్స్ వస్తున్నాయో లేదో చూడటానికి నేను కాల్ చేశాను. ఫోన్ కాల్స్ సరిగ్గా వస్తున్నాయి. మీ ఫోన్ సరిగ్గా మోగుతోంది. ఎవరు మీరు? నిజం చెబితే ఫోన్లో మాట్లాడతానని ప్రమాణం చేయి. చెప్పు. ఉదయం బస్ స్టాప్లో పళ్ళు కొరుక్కుంటున్నారు నేనే కాదు. నేనే, సందీప్. ఈ పేరు వినడానికి నాకు సంతోషంగా లేదు. బాధపడకండి, నా పేరు వింటేనే మీకు ఒకరోజు ఆనంద క్షణాలు వస్తాయి. మీకు ఏమి కావాలి? నేను మీతో ఉండాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడు పొందుతారు? నాన్నగారు చాలా కఠినంగా ఉంటారు. ఆయన్ని చూస్తే నాకు భయంగా ఉంటుంది. దయచేసి వదిలేయండి. అందరు స్త్రీలు పురుషులకు అర్థం ఇదే. ప్రకృతి కోపంగా ఉండి ప్రకృతి వైపరీత్యాన్ని కలిగస్తుంది. ఆసక్తికరమైన. నా తల్లిదండ్రులు నన్ను చాలా ఆసక్తికరంగా పెంచారు. గంటల 30 నిమిషాలు గంటలకు నేను హోటల్ లోపల ఒక కుర్చీలో కూర్చున్నాను. ఆమె నడిచింది. ఆమె నా దగ్గరకు వచ్చింది. మీరు ఏమి తీసుకుంటారు? నేను 4 కిలోల వంకాయ, 4 కిలోల ఉల్లిపాయలు తీసుకుంటాను. మీరు నాకు ఇవ్వగలరా? వెయిటర్, ఇక్కడికి రా. సర్, నేను మీకు ఏమి ఇవ్వగలను? మీకు ఏమి కావాలి? కాఫీ. సరే, నాకు 2 కాపీలు ఇవ్వండి. నీ చిరునవ్వు విసుగును పోగొడుతుంది. మద్దతునిచ్చే నీ ఆ చేయి నిశ్శబ్దాన్ని ఛేదించే నీ మాటలు. నేను జీవితాంతం బానిసగా ఉండాలి. నేను బంగారం. స్నేహం ఒక్కటే. సందేశం వచ్చింది. మొదట స్నేహం, తరువాత ప్రేమ, తరువాత వివాహం, తరువాత పిల్లలు. అది చాలా దూరం అని నేను అనుకుంటున్నాను. అది అలాగే ఉండనివ్వండి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు చూసే కాలమే స్వంత అందమైన ప్రేమ కాల. ప్రేమ యొక్క పగటి కాల. నేను పగలు రాత్రి నీ గురించి కలను కన్నాను. నీ ప్రేమ గురించి ఒక మధురమైన కాల చూశాను. కాల కవితలా కనిపించే కవిత. ఈ కవిత నిన్ను కలలు కంటోంది. ఈ ప్రేమ కవిత ఒక కాల లాంటిది. నిన్ను మర్చిపోలేని ఈ కాల కవిత. మీరు కళ్ళు
మూసుకున్నప్పుడు చూసే కల మీ స్వంత అందమైన ప్రేమ కల ప్రేమ యొక్క పగటి కాల నేను పగలు రాత్రి నీ గురించి కలలు కన్నాను నీ ప్రేమ గురించి ఒక మధురమైన కాల చూశాను ఓ, 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 మీరు కళ్ళు మూసుకున్నప్పుడు చూసే కల మీ స్వంత అందమైన ప్రేమ కల ప్రేమ యొక్క పగటి కల మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు మీరు అమ్మాయిలు ఒంటరిగా లేరు మేము ఒంటరిగా ఉన్నాము మీరు ఏ అమ్మాయినైనా చూసినప్పుడు ఆమెను ప్రేమించాలని అనిపిస్తుంది అవునా మీ మనసులో స్నేహం మాత్రమే ఉందా ఒకరినొకరు తెలుసుకోండి స్నేహాన్ని పెంచుకోండి అర్థం చేసుకోండి ప్రేమించండి ముద్దు పెట్టుకోండి చివరకు మీ పెళ్లికి వంట చేయడానికి మేము వస్తాము చాలా రోజులు గడిచిపోతాయి మీ యవ్వనం వృధా అవుతుంది మన కారు పెట్రోల్ కూడా వృధా అవుతుంది దేశ పురోగతికి హాని కలిగించకండి ఓహ్ దీనికంటే తక్కువ ఏమీ లేదు ఉరుములు మెరుపులు పడిన సమయంలో నేను నా పక్కన ఒక అమ్మాయితో ఉన్నాను వర్షం వేరే చోట నుండి వస్తోంది అప్పుడు నేను వెనుక నుండి వచ్చాను వెనక్కి తిరిగ చూడు ఆమె నా వైపు తిరిగింది నా శరీరమంతా జలధరింపుగా అనిపించింది నేను ఆమెను తాకడానికి వెళ్ళినప్పుడు నాకు జలధరింపు అనిపించింది సందీప్ నువ్వు ఏం చేస్తున్నావు నిన్ను ప్రేమిస్తున్నాను నేను ప్రేమను ఒక కలలాగా చేస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నట్లే నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమను ఒక కలలాగా చేస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను జ్ఞానంతో డ్రైవ్ చేయండి లేకుంటే మీరు గుంటలో పడతారు నువ్వు జాగ్రత్తగా ఉండు
నేను ఆమెను తల్లిలేని కూతురిలా ప్రేమగా పెంచాను. కాని ఏదో ఒక అబ్బాయితో సైకిల్ మీద తిరగాలని నేను అనుకోలేదు. నా గౌరవాన్ని అవమానిస్తున్నావా? మీరు నాన్న, మీ గౌరవానికి భంగం కలిగించేలా నేను ఏమీ చేయలేదు. ఆ లోఫర్, నా కొడుకు, నువ్వు అతనితో తిరుగుతుంటే నేను నిన్ను కొడతాను. ఏమి కావాలి? నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. తలుపు తెరవండి. నాకు అది అవసరం లేదు. నువ్వు తలుపు తెరవాలి. లోపలికి రండి. దయచేసి కూర్చోం. నేను మీతో మాట్లాడటానికి వచ్చాను సార్. నేను మీ దగ్గర భిక్షాటన చేసుకోవడానికి వచ్చాను సార్. సార్, నాకు మీ కూతురు అంటే చాలా ఇష్టం. మీ కూతురు కూడా నన్ను చాలా ప్రేమిస్తుంది. దయచేసి మా ప్రేమను దూరం చేయకండి సార్. మీ పాదాలకు నమస్కరిస్తున్నాను సార్. సార్, ఏదైనా చెప్పండి సార్. 3 సంవత్సరాల క్రితం కింద ఇంట్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా ప్రేమించాడు. ఒకరోజు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించి ఆమెకు చేయి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఆ రోజు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. నేను నిన్ను ఏమీ అడుగుతున్నాను? నువ్వు ఏమి చెబుతున్నావు? దానికి దీనికి సంబంధం ఏమిటి? అది మరియు ఇది సంబంధించినవి. నాతో రండి. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు మాయ. నిన్ను ప్రేమిస్తున్నాను, నా హృదయంతో నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా హృదయంతో నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను, నా హృదయంతో నిన్ను ప్రేమిస్తున్నాను.
లేదు సందీప్ లేదు సందీప్ ఆమె జ్ఞాపకాలు నీదే సందీప్ ముగిసిన కలలు మరచిపోయిన భావాలు బ్రతికి ఉండి మర్చిపోయే నీ జ్ఞాపకాలు మరణ పుస్తకం ఇంకా రాలేదు నీతో గడిపిన ఆ పాత రోజులు